గాయస్ అయితే మన వాళ్ళు వల్ల అవుతున్నారు. సో ఇప్పుడు టైం అయితే చీకటి అయిపోయింది అనమాట, 6 అయిపోతుంది. సో వాళ్ళైతే అవుతున్నారు. చూద్దాం ఏం జాబ్ పడతాయి. చందువాళ్ళు పడాలి, చందువాళ్ళు ఉన్నాయి నెంబర్స్, చందువాళ్ళు అయితే పడాలి. నిన్న బాబడ్డే, ఈరోజు మనకు లేవన్నమాట. సో లాగుతున్నారు అనమాట. చూద్దాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మీరు. బ్యాక్ సైడ్ లాగుతున్నారు చూడండి. కస్టమర్ తాబేలు లాగారు చూడండి గాయస్. చిక్కిపోయింది తాబేలు వల్లనే. ఇది ఒకటేనే అడిసిపోదు చేస్తున్నాను. అది ఎంత చెప్తే ఎంత చూస్తుంది అది నీటిలోకి. ఈ మనిషితో సమానం. అనుకుంది లేసుకో లేసుకో. చూసారు కదా తాబేలు తెల చిక్కిపోయింది వల్లలోనే, మొత్తం చుట్టేసింది అనమాట. వల్ల చిక్కిపోయి మళ్ళీ తాబేలైతే నీటిలో వదిలేశారు. సో ఫైనల్గా వాళ్ళైతే కూడా లాగేశారనమాట. చేపలు పెద్దగా కనబడట్లేదు, ఇంకో తాబేలు ఉన్నట్టు ఉంది. వాళ్ళని చూద్దాము, మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ మెంబర్షిప్ ఆన్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ సింబల్లోకి మెంబర్షిప్ తీసుకోండి. మనం సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు సపోర్ట్ చేయండి మెంబర్షిప్ తీసుకొని. అది చూస్తున్నాను, వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే వాళ్ళైతే లాగేశారు. ఏం చేపలు ఏంటని చూద్దాము. అదిగోండి వల్ల అయితే తాబేలు అయితే ఉంది. అదిగోండి మన వాళ్ళు తాబేలు అయితే తీశారు బయటికి. తాబేలుకి ఏమైతే మన వాళ్ళైతే అంటే ఎటువంటి ప్రమాదం లేకుండా వదిలేస్తారు నీటిలోని. అవి చచ్చిపోతాయేమో అని వెంటనే వదిలేస్తారు అనమాట తాబేళ్ళు. సీజన్లో తాబేళ్ళు అన్నీ రెండు పడతాయి, ఎందుకంటే అవి పిల్లలు పెట్టే టైం కాబట్టి, క్రాసింగ్లో ఉంటాయి కాబట్టి రెండు పడిపోతాయి అనమాట వల్లలోని. సో అందువల్ల జంట తాబేళ్ళు పడతాయి మనకి వల్లలోని సీజన్లోని. ఈ టైంలోనే ఎక్కువ పడతాయి, చనిపోతుంటాయి తాబేళ్ళు, అందుకని ఈ సీజన్లో ఎక్కువ. చూడండి చేపలు అయితే పెద్దగా ఏం లేవు, చందువలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఒకటి రెండు, మిగతావన్నీ మొత్తం అన్నీ కప్ చేపలు ఉన్నాయి. అది బొప్పర్ ఫిష్ అంటే ఒక కప్ చేపలు, మొత్తం అన్నీ అవే ఉన్నాయి చూడండి. అవునండి మీకు కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్, అవన్నీ కప్పు చేపలు అన్నమాట. కప్పు చేపలు మొత్తం పడ్డాయి సార్ మనకి. చూసారు కదా మన వాళ్ళైతే వాళ్ళు అయితే లాగేశారు. చేపలు అయితే ఏం లేవన్నమాట. సందాలు అక్కడికి వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోయి సందాలు దొరకట్లేదు వాళ్ళకి. కప్పు చేపలు పడ్డాయి మనకి. కప్పు చేపలు చూపిస్తానండి, ఇవ్వండి ఇవే కప్పు చేపలు. చూరా ఇవి పొంగుతాయి అనమాట, నీటిలో ఉంటే నార్మల్ చేపలో ఉంటే బయటకి పొంగుతాయి కప్పు చేపలు. చూడండి ఎలాగుందో. చూడండి ఇవన్నీ కప్పు చేపలే, ఇవన్నీ వేస్ట్ అనమాట మనకి. ఎన్ని ఉన్నాయో పడిపోయిన చేపలు ఎక్కువైపోయాయి అనమాట ఈసారి మనకి. కప్పు చేపలు ఎన్ని పడ్డాయో. సందువలి పడ్డాయి.
చేపలు అయితే ఏం లేవన్నమాట. సో మన వాళ్ళు ఆలోచిస్తున్నారు జిట్టీలు పెద్దాం ఇంకా మళ్ళీ యాడ్ చేద్దామని. ఎందుకంటే మనం వచ్చి ఆల్రెడీ 5 రోజులు అయిపోతుంది ఈ రోజుకి. మనకి అసలు 5 రోజులు వేయట్లేదు అనమాట. నిన్న ఏదో అలా పడ్డాయి. సో అవి పట్టుకెళ్ళిపోతే ఆయిల్ డబ్బు కొంచెం కవర్ అవుతాయి అనుకుంటారు మన వాళ్ళు, కానీ ఆలోచిస్తున్నారు అన్నమాట ఏం చేద్దామని. ఇలా చేపలు గ్రేడింగ్ అవుతుంది. గ్రేడింగ్ అయిపోయి మొత్తం ఉండేది చూద్దాం అసలు. చిన్న కండలు పడ్డాయి మనం చేస్తున్నా చూడండి. అది కోడి సంచులను అర్థమవుతుంది. కోడి సంచులా? భాషలో కోడి సంచులే. భాషలో కోడి సంచులే. అవునవునవును. మనం చేపలను గ్రేడింగ్ చేస్తారండి. అయితే గ్రేడింగ్ అవ్వగా మనకి ఓన్లీ ఒక బాస్కెట్ చందువలు వచ్చాయి, ఒక బాస్కెట్ చేపలు వచ్చాయి, నార్మల్ చేపలు. ఇంకా చిన్న కండువాళ్ళు అవే గోడు సంచులు పడ్డాయి అనమాట. కప్పు చేపలు పడ్డాయి ఎక్కువ, ఇవి వేస్ట్ అనమాట. అవి అన్నింత చూపించాను కదా కప్పు చేపలు. సో మన అనేది వాళ్ళైతే ఇప్పుడు వేయలేక నైట్ అయిపోయింది కాబట్టి యాంకర్ వేస్తారు, మార్నింగ్ అయితే వేస్తారు. ఒకళ్ళు వేయాలనుకుంటే లేదని జట్టుకి వెళ్ళిపోతారు అనమాట. సో వీడియో కామెంట్ చేయండి, నచ్చిన లైక్ చేయండి. Thank you for watching, guys.